మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్కూరి నరేంద్రరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, పట్టభద్రుల సమస్య పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేశారని, వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉందని, తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరపున గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా రాష్ట్రం అత్యధిక అభివృద్ధి చెందుతుందని, పేదలకు ఫలాలు అందుతున్నాయని, కేసీఆర్ ఆరిపోయే దీపమని, పార్టీ మనుగడ లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, పట్టభద్రులకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఈ సమస్యలకు ముందుండి పరిష్కరిస్తామని, తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. మా పార్టీ రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు గారు, జైట్లీ లింగం గారు, అట్లాగే రాజం గారు, మిగతా పార్టీ మిత్రులు, అలాగే గాంధీ భవన్ నుంచి మా కోఆర్డినేట్ చేస్తున్న అభేష్ గారు, మిత్రులు, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం సాగుతున్న ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా పిలువబడి నేను డాక్టర్ రియాజ్ ఈరోజు కోలుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాలని ప్రచారం కోసం ఈ ప్రాంతాలని సందర్శించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. దాదాపుగా 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మేమెంతో మాకంతా అనే ఒక సామాజిక నినాదం ఏదైతుందో అది కేవలం ఒక స్వప్నంలాగా మాత్రమే మిగిలిపోయింది. భారత రాజ్యాంగం భారత ప్రజలకి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. కానీ సామాజిక న్యాయం ఆచరణ రాకుండా ఆర్థిక న్యాయం కానీ రాజకీయ న్యాయం కానీ దక్కే అవకాశం లేదు. మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, మా అధినేత మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు కులగణన చేపట్టి బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా నిష్పత్తి ప్రకారము ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందజేయాలని ఒక నిర్ణయాన్ని ఇచ్చాం. అలాగే దశాబ్దాల తరబడి ఇక్కడ ఇంకా పరిష్కారానికి నోచుకొని వర్గీకరణ సమస్యను అసెంబ్లీ సాక్షిగా పరిష్కారం చేశాం. ముస్లిం జనాభాకి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే జరిపి ముస్లిం రిజర్వేషన్ విధానం ఏదైతుందో ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన ఒక శాస్త్రీయమైన వైఖరిని ఈ సర్వే రిపోర్ట్ మాకు అందజేసింది. కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని